పితాపుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణిని వీక్షించు వారికి శుభోదయం. ఈ దినం సిసిపుర ఫ్రాన్సిస్ వారి పండుగ సందర్భముగా వారిని గురించి కొంత ధ్యానించుకుందాం. డియర్ సిస్టర్స్, క్రీస్తు ప్రభు తర్వాత అంతటి దైన్య నిరాడంబర జీవితాన్ని జీవించి సువార్త విలువలను తూచా తప్పకుండా పాటించిన వారిలో ప్రముఖుడు పునీత సిసిపుర ఫ్రాన్సిస్ అని చెప్పవచ్చు. ఆయన 1181 సంవత్సరంలో ఇటలీ దేశంలోని అస్సిసి నగరంలో జన్మించారు. ఈయన తండ్రి పట్టు వస్త్రాల వ్యాపారస్తుడు కాబట్టి ఒక ధనిక కుటుంబ జీవితానికి కావలసినవన్నీ ఫ్రాన్సిస్ గారికి ఉండేవి. అందులో మంచి అందగాడు, బలం కలిగిన వ్యక్తి. అయితే ఆయన ఆశ ఏమిటంటే రాజుగారి సైన్యములో చేరి సైనికుడు కావాలని ఆశపడ్డాడు. తన తండ్రేమో తన కుటుంబ వ్యాపారాన్ని కొనసాగించుటకు ఫ్రాన్సిస్ గారికి తర్బీదునిచ్చారు. అయితే చివరకు తను ఆశపడిన విధంగా సైనికుడయ్యాడు. ఒక యుద్ధంలో శత్రు సైనికుల ఆయనను ఒక యుద్ధ ఖైదీగా చెరసాలలో బంధించారు. కొన్ని సంవత్సరముల తరువాత చెరసాల నుండి విడుదలయ్యాక ఊరి బయట నడుస్తుంటే ఒక కుష్ఠరోగి ఎదురుపడ్డాడు. అందరూ అసహించుట చూచి అట్టి రోగిని ఫ్రాన్సిస్ వారు కవగలించుకొని తన బట్టలను ఆయనకు దానం చేశారు. దేవుడు ఇట్టి మంచి హృదయమును చూచి ఆయన సాహసానికి మెచ్చి ఆయనలో పరిపూర్ణ హృదయ పరివర్తనను కలగచేశాడు. ఒక రోజున దివ్యబలి పూజలో ధనాన్ని త్యాగం చేసి పేదలకు పంచడాన్ని గూర్చిన సువార్త చదవబడింది. అనగా దీనిని విని ఆయన జీవితాన్నంతా కూడా ఆ రోజు నుంచి పేదలకు, రోగ పీడితులకు సేవ చేయుటకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈయన సేవను, నిరాడంబర జీవన శైలిని చూచి మెచ్చి ఆకర్షింపబడిన కొంతమంది ఈయనతో జత కట్టారు. వీరందరూ కలిసి స్థాపించుకున్నదే ఫ్రాన్సిస్ గురువుల సోదరుల మఠ సంస్థ. అయితే వీరికి ఎటువంటి ఆస్తిపాస్తులు ఉండేవి కావు. ఇంటింట తిరిగి భిక్షమెత్తుతూ వచ్చిన దాని నుండి వారు తిని మిగిలిన దానిని పేదలకు, రోగులకు పంచిపెట్టేవారు. ఫ్రాన్సిస్ గారెప్పుడు స్లేవ మీద ప్రభువు పొందిన శ్రమలను గుర్తుకు తెచ్చుకొని పరవశించిపోయేవారు. దానికి ప్రతిఫలంగా క్రీస్తు ప్రభుని పంచగాయాలు ఫ్రాన్సిస్ చేతులు, పాదాల ప్రక్కలు ఏర్పడ్డాయి. ఫ్రాన్సిస్ గారు ప్రకృతిని ఎంతో ప్రేమించి ఆరాధించేవారు. అందుకే శ్రీ సభ ఆయనకు పర్యావరణానికి పాలక పునీతునిగా ప్రకటించినది. క్రిస్మస్ పండగ సమయంలో మనం ఎంతగానో ముచ్చటపడి తయారు చేసుకున్న పశువుల పాక సాంప్రదాయానికి ఆద్యుడు పునీత ఫ్రాన్సిస్ గారే. క్రీస్తు వలె పునీత ఫ్రాన్సిస్ గారు అన్నీ ఉన్నా ఏమి లేని వారి వలె జీవించి తండ్రి దేవుని మహిమపరిచారు. కనుక మనం కూడా మన జీవితాలలో క్రీస్తును కేంద్ర బిందువుగా చేసుకొని దైవ మానవ సేవలో మన జీవితాలను తరింప చేసుకుని భాగ్యాన్ని దయచేయనట్లుగా పునీత ఫ్రాన్సిస్ గారిని తలుచుకొని ఆయన ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. ఆమెన్.